కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఉత్తరప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు ప్రతాపం చూపిస్తున్నాయి. వానలు అంటే మామూలు వానలు కావు. కుండపోత వర్షాలతో యూపీ మొత్తం తడిసి ముద్దవుతుంది. కానీ ఈ వర్షాలు కేవలం ఉపశమనాన్ని మాత్రమే కాదు, ఊహించని ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. సరిగ్గా గాజియాబాద్లోని అటల్ చౌక్ సమీపంలో నడి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వెళ్తూ వెళ్తూ ఉండగానే కళ్ల ముందే నడి రోడ్డు పాతాళానికి ఒక్కసారిగా కుంగిపోయింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో వెళ్తున్న కారు, ఒక స్కూటీ నేరుగా ఆ భారీ గుంతలో పడిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గజియాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో అటల్ చౌక్ ఒకటి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఎప్పటిలాగే వాహనదారులు తమ దారిన తాము వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా అటల్ చౌక్ సమీపంలోని ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. భారీ శబ్దంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. దురదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న ఒక కారు, అలాగే ఒక స్కూటీ నియంత్రణ కోల్పోయి క్షణాల వ్యవధిలో ఆ గుంతలోకి దూసుకెళ్లిపోయాయి. చుట్టుపక్కల ఉన్న జనాలు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్న కారు కళ్ల ముందే భూమిలోకి వెళ్ళిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. అదృష్టవశాత్తు స్థానికులు తక్షణమే స్పందించి అధికారులకు సమాచారం అందించారు. కారు, స్కూటీలో ఉన్నవారు తురిటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేన్ల సహాయంతో ఆ వాహనాలను బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేవలం గాజియాబాద్ మాత్రమే కాదు, నైరుతి రుతుపవనాల ఎంట్రీతో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల దాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బలమైన గాలులతో కూడిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వందలాది చెట్లు విరిగిపడ్డాయి. అనేక చోట్ల శతాబ్దాల కాలం నాటి పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేల కూలాయి. పార్క్ చేసి ఉన్న వాహనాలపై, కరెంటు తీగలపై ఈ చెట్లు పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు గంటల తరబడి నడి రోడ్డుపైనే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రోడ్ల దుస్థితి గురించి. వర్షం పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కానీ గాజియాబాద్లో జరిగినట్లుగా రోడ్లు ఏకంగా కుంగిపోవడం, పాతాళానికి కూలిపోవడం వాహనదారులను ఇప్పుడు వణికిస్తోంది. కొద్దిపాటి వర్షాలకే ఇలా రోడ్లు కొట్టుకుపోతుంటే ఇక భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఏంటని ప్రజలు అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇలా రోడ్లు కుంగిపోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, భూగర్భంలో నీరు చేరి మట్టి కొట్టుకుపోవడమే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించే రోడ్లు ఒక్క వర్షానికే ఇలా గుంతలుగా మారిపోతే సామాన్యుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరిస్తారు? నడి రోడ్డుపై వెళ్తుంటే ఎప్పుడు ఏ గుంత మింగేస్తుందో తెలియని భయాందోళనలో ప్రజలు అక్కడ ఉన్నారు. రానున్న మరో 2-3 రోజుల్లో ఉత్తరప్రదేశ్తో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిన చోట లోతు తెలియకుండా వాహనాలను ముందుకు పోనివ్వకండి. విరిగిపడే ప్రమాదం ఉన్న పెద్ద పెద్ద చెట్ల కింద, పాతబడిన గోడల పక్కన వాహనాలను పార్క్ చేయవద్దు. గాజియాబాద్ లాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి రోడ్డుపై వెళ్లేటప్పుడు గుంతలు, పగుళ్ల పట్ల నిఘా ఉంచి డ్రైవింగ్ చేయాలంటూ కొందరు సూచిస్తున్నారు.